హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే కంప్యూటర్ అవేర్నెస్ రిలేటెడ్ బిట్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది. సో రీసెంట్గా జరిగిన ఐసోలేటెడ్ ఎగ్జామ్స్లో కూడా కంప్యూటర్ మీద అయితే అబ్రివేషన్స్ కానీ మనకి ఇంపార్టెంట్ బిట్స్ మీద అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ మనకి ప్రీవియస్ పేపర్స్ నుండి ఏవైతే కంప్యూటర్ అవేర్నెస్ బిట్స్ అడిగారో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ బిట్స్కి ఇంపార్టెంట్ వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ఫుల్ ఫామ్ ఆఫ్ బయోస్ ఈజ్, బయోస్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఓకే, బయోస్ యొక్క ఫుల్ ఫామ్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఓకే, అలాగే మ్యాచ్ ద కరెక్ట్ మెమరీ యూనిట్స్. ఓకే, మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్పి మెమరీ యూనిట్స్ మీద ఇవ్వడం జరిగింది. ఒకసారి మ్యాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ ఏ, అంటే ఏకి ఆర్ అంటే మనకి వన్ నిబల్ అంటే మనకి 4 బిట్స్ని 1 నిబల్ అని చెప్పి పిలవడం అయితే జరుగుతుంది. సో తర్వాత బీకి పి అంటే 1 MB అంటే 1024 KB, ఇది మీ అందరికీ తెలిసిందే. 1 MB అంటే 1024 KB. అలాగే సికి ఎస్, ఓకే, అంటే 1 PB అంటే మనకి 1024 TB. ఓకే, 1 MB అంటే 1024 KB అలాగే 1 PB పెటాబైట్ అంటే 1024 TB. అలాగే డి అంటే 8 బిట్స్ని మనం 1 బైట్ లేదా 1 బైట్ అంటే 8 బిట్స్ అంటాం కదా. సో ఈ విధంగా మీరు మ్యాచ్ చేసి ఆన్సర్ అయితే చేయాలి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ మెమరీ యూనిట్స్ మీద అయితే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చిన్న మెమరీ నుండి పెద్ద మెమరీ చూసుకున్నట్లయితే బిట్, తర్వాత బైట్, తర్వాత కేబీ కిలోబైట్, తర్వాత ఎంబీ మెగాబైట్, తర్వాత జీబీ జిగాబైట్, తర్వాత టీబీ టెరాబైట్, తర్వాత మనకి పెటాబైట్, ఎక్సాబైట్, సెటాబైట్, యోటాబైట్. మనకి ఆప్షన్స్లో కొన్ని మెమరీస్ ఇచ్చి ఇందులో చిన్న మెమరీ ఏది అని అడిగితే బిట్ అని, అలాగే ఉన్న వాటిలో పెద్దది ఏది అని అడిగితే యోటాబైట్. ఈ విధంగా అయితే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని లేదా మనకి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బిట్, బైట్, కేబీ, ఎంబీ, జీబీ, టీబీ, పెటా, ఎక్సా, సోటా, యోటాబైట్. అలాగే మనకి ఒక బిట్ అంటే ఏంటి అంటే 0 or 1, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బిట్ అంటే 0 or 1. అలాగే 4 బిట్స్ని మనకి ఒక నిబల్ అని పిలుస్తారు. ఓకే, 4 బిట్స్ అంటే ఒక నిబల్. ఓకే, ఇందాక మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడిగాడు కదా. 1 నిబల్ అంటే 4 బిట్స్. అలాగే 1 బైట్ అంటే 8 బిట్స్, ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఒక బైట్ ఎంతకి ఈక్వల్ అంటే 8 బిట్స్కి ఈక్వల్. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. అలాగే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, బిట్ అంటే 0 or 1, ఇది చిన్నది. తర్వాత నిబల్ 4 బిట్స్, తర్వాత 1 బైట్ అంటే 8 బిట్స్, తర్వాత మనకి కేబీ కదా. 1 KB అంటే 1024 బైట్స్. ఓకే, 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్, ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే 1 MB 1 మెగాబైట్ అంటే 1024 KB, అంటే మనకి ఆర్డర్లో వస్తుంది. MB పైన KB ఉంది కదా, సో 1024 KBకి MB ఈక్వల్ అవుతుంది. అలాగే 1 GB అంటే 1024 MB. ఓకే, 1 GB అంటే 1024 MB. అలాగే 1 TB అంటే 1024 GB. ఓకే, 1 TB అంటే టెరాబైట్ అంటే 1024 GB. ఓకే, ఆర్డర్ మనకి ఎగ్జాక్ట్గా ఫాలో అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పెటాబైట్, ఎక్సాబైట్, జోటాబైట్, యోటాబైట్, ఇవి కూడా అడిగినా సరే మనకి ముందు దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1024 TB. ఓకే, 1 ఎక్సాబైట్ అంటే ఎంత అంటే 1024 పెటాబైట్. అలాగే 1 జెటాబైట్ ఎంత అంటే 1024 ఎక్సాబైట్. 1 యోటాబైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1024 జెటాబైట్. ఈ విధంగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. చిన్నదేంటి పెద్దదేంటి అని అడగచ్చు, లేదా మనకి 1 GB ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పి ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా ఏ విధంగా అయినా సరే అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఈ క్రింది వాణిలో గ్రూప్కి చెందనిది ఏంటి అంటే మనకి ఆడ్ మ్యాన్ అవుట్ టైప్లో అడగడం జరిగింది. మనకి 4 అయితే ఇచ్చారు. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ర్యాబిట్. సో మీకు ఈ ఆన్సర్ తెలియాలి అంటే మీకు యాంటీ వైరసెస్ గురించి అయితే కొంచెం అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. యాంటీ వైరస్ల గురించి తెలిస్తేనే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయగలుగుతారు. మనకి పాండా గ్లోబల్ అనేది ఒక యాంటీ వైరస్ పేరు, అలాగే అవాస్ట్ అనేది ఒక యాంటీవైరస్ పేరు, అలాగే క్యాస్పర్స్కీ అనేది కూడా ఒక యాంటీవైరస్ పేరు. ర్యాబిట్ మాత్రమే మనకి యాంటీవైరస్ కాదు కాబట్టి ఇది ఈ గ్రూప్కి చెందని ఎలిమెంట్. ఓకే, డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. సో ఆప్షన్ బి ర్యాబిట్ అనేది అయితే మనకి ఆన్సర్ అవుతుంది. సో యాంటీవైరస్ బేస్ మీద అయితే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ వన్ ఈజ్ యాంటీవైరస్. ఇందాక మనకి ఇండైరెక్ట్గా యాంటీవైరస్ కాంది ఏంటి అని అడిగారు కదా, అప్పుడు యాంటీవైరస్ ఏంటి అని చెప్పి అయితే అడగడం జరుగుతుంది. సో ఇమేజెస్ అనేవి కాస్త బ్లర్గా ఉన్నాయి, ప్రీవియస్ పేపర్ నుండి తీసుకోవడం వల్ల కొంచెం వీడియోని హెచ్డీలో పెట్టుకుని చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు క్లారిటీ లేకపోతే కనుక, లేదా నేను చెప్పే దాని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. క్వశ్చన్ ప్రతిదీ చదువుతున్నాను కాబట్టి.
ఓకే. సో, మనకి క్రింది వానిలో యాంటీవైరస్ ఏమిటి అంటే ఆప్షన్ డి డాక్టర్ వెబ్. సో, డాక్టర్ వెబ్ అనేదైతే మనకి యాంటీవైరస్ కింద వస్తుంది. మీకు కొన్ని యాంటీవైరస్‌లు తెలిస్తేనే ఇటువంటి క్వెషన్‌కి ఆన్సర్ అయితే చేయగలుగుతారు. సో, మనకి చాలా యాంటీవైరస్‌లు అయితే ఉంటాయి. మనకి కొన్ని యాంటీవైరస్‌లు అయితే మీకు మెన్షన్ చేస్తాను గుర్తుపెట్టుకోండి. సో, కాస్పర్స్కై అని చెప్పి ఒక యాంటీవైరస్ ఉంటుంది. అలాగే అవాస్ట్ అని చెప్పి ఒక కంపెనీ యాంటీవైరస్ ఉంటుంది. అలాగే అవైరా, అలాగే పాండా గ్లోబల్, అలాగే నార్టాన్ యాంటీవైరస్ లేదా నార్టాన్ 360 అని ఉంటుంది. అలాగే డాక్టర్ వెబ్, అలాగే ఏవీజీ యాంటీవైరస్, అలాగే వెబ్ రూట్ సెక్యూర్ ఎనీవేర్. ఓకే, వెబ్ రూట్ సెక్యూర్ ఎనీవేర్ అనే యాంటీవైరస్ అయితే ఉంటుంది. ఇంకా చాలా కంపెనీస్ అయితే మనకు ఉంటాయి. ఉన్న వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఎక్కువగా యూజ్ చేసేవి అయితే మనకి ఎగ్జామ్స్లో అడిగేవి అయితే చెప్పడం జరిగింది. ఓకే, కాస్పర్స్కై, అవాస్ట్, అవైరా, పాండా గ్లోబల్, నార్టాన్, డాక్టర్ వెబ్, ఏవీజే, వెబ్ రూట్ సెక్యూర్ ఎనీవేర్. అసలు యాంటీవైరస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తామంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మనకి సిస్టమ్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కానీ లేదా మొబైల్లో కూడా మనకి వైరసెస్ కానీ మాల్వేర్స్ కానీ అటాక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కొన్ని మనకి సెక్యూరిటీ లేని వెబ్సైట్స్ని విజిట్ చేసినప్పుడు కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ మనకి థర్డ్ పార్టీ నుండి మనకి వైరస్ అనేవి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో, అటువంటి వైరస్ నుండి మనకి ఏదైనా పెన్ డ్రైవ్స్ పెట్టినప్పుడు మనకి దాని ద్వారా కానీ వైరస్ అనేది అయితే సిస్టంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో, అటువంటి వైరస్ను మనం ఎంటర్ కాకుండా సేఫ్టీ కోసం ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యాంటీవైరస్తో మనకి స్కాన్ చేసినప్పుడు ఏదైనా వైరస్ ఉంటే కనుక మనకైతే దొరుకుతుంది. ఆ వైరస్ని అయితే ఆ సాఫ్ట్వేర్ డిలీట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే వైరస్ అటాక్ చేయకుండా కూడా మనకైతే ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వైరస్ ఉంటే కనుక మనకి అలర్ట్లో అయితే మనకి యాంటీవైరస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇది యాంటీవైరస్ అనేది. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తే లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మిగతా కంపెనీస్ కూడా ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్. క్రింది వానిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏమిటి అని అయితే అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి C++. ఓకే, C++ కానీ సి కానీ జావా, ఒరాకిల్ ఇటువంటివన్నీ కూడా మనకి కంప్యూటర్ లాంగ్వేజెస్. సో, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. మనకి OS X అనేది, విండోస్ 7 అనేది దాస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, MS దాస్, విండోస్ 7, OS X ఈ మూడు కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏమిటి అని అడిగారు కాబట్టి C++ అనేది లాంగ్వేజ్ కాబట్టి ఆప్షన్ డి అనేది అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. క్రింది వాణిలో గ్రూప్కి చెందనిది ఏమిటి అని అడిగారు. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి దాస్. ఓకే, ఆప్షన్ సి దాస్ అనేది మనకి ఈ గ్రూప్కి చెందనిది. సో, ఇండైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే క్రింది వానిలో మనకి మొబైల్కి చెందిన ఓఎస్ కాకుండా సిస్టమ్కి చెందిన ఓఎస్ ఏమిటి అని చెప్పి కూడా అడగచ్చు. అంటే అర్థం ఏంటి అంటే ఈ ఆండ్రాయిడ్ కానీ, ఈ బడా కానీ, ఈ సిమియన్ కానీ ఈ మూడు కూడా మనకి మొబైల్స్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్. దాస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం మనం సిస్టమ్స్లో అయితే యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్. సో, మనకి ఉన్న 4 3 మొబైల్స్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్, 1 సిస్టంలో యూజ్ చేసేది కాబట్టి గ్రూప్కి చెందనిది ఏంటి అంటే ఆప్షన్ సి అని చెప్పి అయితే మనం ఆన్సర్ చేయొచ్చు. సో, ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆన్సర్ చేయాలంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది. మన సిస్టమ్స్ యూజ్ చేసే వాళ్ళైతే స్టార్టింగ్లో మీకు విండోస్ అని చెప్పి స్టార్టింగ్లో అయితే బఫర్ అయ్యేటప్పుడు వస్తుంది కదా. సో, దాన్నే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. మనకి ఒక కంప్యూటర్ రన్ అవ్వడానికి ఒక మెయిన్ సాఫ్ట్వేర్ అని చెప్పి అయితే సింపుల్గా చెప్పుకోవచ్చు. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసినట్లయితే మొట్టమొదటిగా దాస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, MS దాస్. ఇది ఎక్కువగా ఓల్డ్లో వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అలాగే మైక్రోసాఫ్ట్ విండోస్ XP. ఓకే, MS XP అని చెప్పి అంటారు. సో, ఇది కూడా ఇప్పుడు అయితే విత్డ్రా చేయడం జరిగింది. అంతకుముందు అయితే ఎక్కువగా విండోస్ XP అయితే వాడేవాళ్ళు. మీరు గమనించే ఉంటారు సిస్టమ్స్ వాడేవాళ్ళు ఉంటే కనుక. సో, స్టార్టింగ్లో విండోస్ అని వస్తుంది కదా బఫర్ అయ్యేటప్పుడు, ఈ విండోస్ XP అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే విండోస్ విస్టా అనేది కూడా ఓల్డ్లో ఉండేది. తర్వాత ఇప్పుడు చూసుకుంటే విండోస్ 7, 8, 10 ఎక్కువగా మనకి యూజ్ చేస్తూ ఉంటారు. విండోస్ 7 కానీ 8 కానీ 10 కానీ. సో, ఈ ఓఎస్ అయితే ఎక్కువగా మనం సిస్టంలో అయితే గమనించవచ్చు. ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్కి చెందిన ఆపరేటింగ్ సిస్టమ్ XP, విస్టా, 7, 8, 10 అనేది. సో, మనకి మైక్రోసాఫ్ట్ కాకుండా యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ కంపెనీకి సంబంధించి అయితే మనకి మ్యాక్ ఓఎస్ అని చెప్పి అయితే సపరేట్గా ఉంటుంది. ఈ మ్యాక్ ఓఎస్ని గతంలో OS X అని అయితే పిలవడం జరిగేది. సో, గతంలో OS X అనే పేరుని మనకు ఇప్పుడు మ్యాక్ ఓఎస్గా యాపిల్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఓకే, యాపిల్ సిస్టమ్స్లో అయితే మనకి యాపిల్ ల్యాప్టాప్స్లో కానీ ఈ మ్యాక్ ఓఎస్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి యూనిక్స్, అలాగే లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. మనకి మల్టీ టాస్కింగ్ ఇటువంటి వాటికైతే లైనెక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే మనకైతే యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సిస్టంలో వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి దాస్,
మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ, విస్టా 7, 8, 10, అలాగే యాపిల్స్ లాంటి వాటిలో మ్యాక్ ఓఎస్, అలాగే యూనిక్స్, లైనక్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా సిస్టంలో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి. అదేవిధంగా మనకి మొబైల్లో చూసుకున్నట్లయితే మనకి స్మార్ట్ ఫోన్స్లో మనకి ఎక్కువగా ఆండ్రాయిడ్ అయితే మనకి యూజ్ చేయడం జరుగుతుంది. 90% ఎక్కువగా మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే యాపిల్ కంపెనీస్ అయితే ఐఓఎస్ అయితే ఉంటుంది. యాపిల్కి అయితే ఐఓఎస్, మామూలు స్మార్ట్ ఫోన్స్కి అయితే ఆండ్రాయిడ్ అయితే ఎక్కువగా మనం మొబైల్స్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకి బడా, సింబియన్ అని చెప్పి కూడా కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే మొబైల్కి చెంది ఉండేవి. ఈ రెండింటినీ కూడా డిస్కంటిన్యూ అయితే చేయడం జరిగింది, కానీ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కూడా చెప్తున్నాను, బడా అండ్ సింబియన్. ఓకే, సో ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని అయితే ప్రజెంట్ అయితే విత్డ్రా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ CMOS ఈజ్ డాష్ ఏ. ఓకే, మనకి CMOS అంటే ఏంటి అంటే ఆప్షన్ ఏ బ్యాటరీ పవర్డ్ మెమరీ చిప్. ఓకే, బ్యాటరీ పవర్డ్ మెమరీ చిప్. సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఈ CMOS బ్యాటరీ గురించి తెలిసే ఉంటుంది. మనకి CPUలో మదర్ బోర్డ్ ఉంటుంది కదా, ఆ మదర్ బోర్డ్లో ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని మనకి CMOS బ్యాటరీ అని చెప్పి అంటాం. ఫుల్ ఫామ్ వచ్చి కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఓకే, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఇంపార్టెంట్ ఎబ్రివేషన్ మీద కూడా రీసెంట్గా వీడియో చేశాను కదా, అందులో ఎబ్రివేషన్ కూడా మీకు చెప్పాను. కావాలనుకుంటే లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ విండోస్ 10 ఈజ్ ఎ డాష్. ఓకే, ఇందాకే చెప్పాను కదా, విండోస్ 10, 7, 8, 10, విండోస్ విస్టా, విండోస్ ఎక్స్పీ ఇటువంటివన్నీ కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ స్టార్ట్ మెనూ ఈజ్ ఏ స్టాండర్డ్ పర్సనల్ కంప్యూటర్ ఈజ్ డాష్. ఓకే, మనకి స్టార్ట్ మెనూ గురించి అయితే అడుగుతున్నారు. ఆప్షన్ బి స్టార్ట్ మెనూ ఏ సెట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ కమాండ్స్. మనకి స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్, కమాండ్స్ అయితే వస్తాయి కదా, సో దాని గురించి చెప్తున్నారు. స్టార్ట్ మెనూ అంటే సెట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ కమాండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఓకే, మనకి భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పరం 8000. ఓకే, పరం 8000 అనేది ఇండియాకి చెందిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్. నెక్స్ట్ ఎన్ ఆన్లైన్ డెమో ఈజ్ ఎ డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఏ నాన్ ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్. ఓకే, ఏ నాన్ ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ పేస్టింగ్ టెస్ట్ ఇన్ MS వర్డ్. మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్, MS వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఈ MS వర్డ్లో మ్యాటర్ని పేస్ట్ చేయడానికి ఈ క్రింది వాటిలో ఏ షార్ట్ కట్ని మనం యూజ్ చేస్తాం? ఓకే, ఆన్సర్ వచ్చి కంట్రోల్ V. ఆప్షన్ ఏ కంట్రోల్ V అనే షార్ట్ కట్ని యూజ్ చేస్తే మ్యాటర్ అనేది పేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ మ్యాటర్ అంతా ఉంది, నేనేం చేశాను అంటే కంట్రోల్ C అని చెప్పి ప్రెస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మ్యాటర్ అంతా కాపీ అవుతుంది. సో నేను కిందకు వచ్చి ఒక ఎంటీ బాక్స్లో ఇక్కడ కంట్రోల్ V అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఏదైతే నేను మ్యాటర్ కాపీ చేశానో సేమ్ మ్యాటర్ మనకి ఇక్కడైతే మనకి పేస్ట్ అవ్వడం జరుగుతుంది కంట్రోల్ V కొట్టినట్లయితే. అలా కాకుండా నేను కంట్రోల్ X కొట్టాను అనుకుంటే, ఈ మ్యాటర్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ X కొట్టాను అనుకుంటే ఇక్కడికి వచ్చి కంట్రోల్ V కొడితే సేమ్ మ్యాటర్ పేస్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి మ్యాటర్ అనేది డిలీట్ అయిపోతుంది. అంటే ఇక్కడ కట్ అయిపోయి ఇక్కడికి మనకి అవుతుంది. కాపీ చేస్తే ఇక్కడ రెండు చోట్ల కూడా మ్యాటర్ అయితే ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. చాలామంది కంప్యూటర్ యూస్ చేసే వాళ్ళకి, మనకి ఎక్కువగా యూస్ చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మనకి మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మనకి బేసిక్స్ కూడా చెప్తున్నాను. సో కంట్రోల్ C అంటే షార్ట్ కట్ వచ్చి కాపీకి మనకి షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ C. అలాగే కంట్రోల్ X అంటే కట్, అంటే మనకి డైరెక్ట్గా ఈ మ్యాటర్ ఇక్కడ పోయి ఇక్కడ వస్తుంది పేస్ట్ చేసినప్పుడు. సో కంట్రోల్ X అంటే కట్, కంట్రోల్ V అంటే పేస్ట్. ఓకే, సో ఇవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హూ ఈజ్ ఏ హ్యాకర్. హ్యాకర్ అని ఎవరిని పిలుస్తారు? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి ఏ పర్సన్ హూ యూజెస్ కంప్యూటర్స్ టు గెయిన్ అనాథరైజ్డ్ యాక్సెస్ టు డేటా. ఓకే, మన కంప్యూటర్స్లో మన పర్మిషన్ లేకుండా మనకి అనాథరైజ్డ్గా మన డేటాని యూజ్ చేసుకునే వాళ్ళని హ్యాకర్స్ అంటారు. సో చాలామంది ఈ విధంగా హ్యాక్ అయితే చేస్తూ ఉంటారు కదా. చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వరకు హ్యాక్ అవుతుందని చెప్పి మీరు న్యూసెస్ చూసే ఉంటారు. మన పర్మిషన్ లేకుండా మన సిస్టంలోకి ఎంటర్ అయ్యి మన యొక్క డేటాని అయితే వాళ్ళు చోరీ చేయడం అయితే జరుగుతుంది. దీన్నే హ్యాకింగ్ అని చెప్పి అయితే అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. క్రింది వాటిలో ఏది మనకి కరెక్ట్? ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ 1 GB ఈజ్ ఈక్వల్ టు 1024 MB. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 1 GB స్టార్టింగ్లో మనం మెమరీకి చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేసాం. 1 GB అంటే జిగాబైట్ కన్నా చిన్నది MB కదా, సో 1024 MB అనేది అవుతుంది. సో ఈ మూడు కూడా తప్పు. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్.
ఓకే. సో, గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా కూడా అడుగుతాడు. 1 MB అంటే 1024 KB అలా కాకుండా మిలియన్ బైట్స్. ఓకే. 1 MB ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బైట్స్ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. 1 MB అంటే మనకి మిలియన్ బైట్స్. అలాగే 1 TB 1 టెరాబైట్ అంటే ట్రిలియన్ బైట్స్. అలాగే 1 GB అంటే 1 బిలియన్ బైట్స్. మీరు MB, TB ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ MM ఉంటుంది, ఇక్కడ TT ఉంటుంది. M అంటే మిలియన్, T అంటే ట్రిలియన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. GB మాత్రమే మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. GB అంటే మనకి GB. ఓకే. 1 GB అంటే 1 బిలియన్ బైట్స్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజ్డ్ ఇన్ కాంపాక్ట్ డిస్క్? కాంపాక్ట్ డిస్క్లో మనకి ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తాం? కాంపాక్ట్ డిస్క్ అంటే మనకి CDs ఉంటాయి కదా, మన గతంలో వాడేవాళ్ళం CD, DVDలు అని చెప్పి. ఓకే. ఆన్సర్ వచ్చి లేజర్. సో, లేజర్ టెక్నాలజీని అయితే మనకి కాంపాక్ట్ డిస్క్లో అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. మనకి క్రింది ఇచ్చిన వాటిలో ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్, కీబోర్డ్, డిజిటల్ కెమెరా, కాంపాక్ట్ డిస్క్లో ఆడ్ వన్ అవుట్ ఏంటి? భిన్నమైనది ఏమిటి? ఓకే. ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి కీబోర్డ్. సో, కీబోర్డ్ అనేది మనకి 4గిట్లో కూడా భిన్నమైనది. ఎందుకు అంటే ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ HDD అంటారు. హార్డ్ డిస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ కార్డ్ లాంటిది హార్డ్ డిస్క్ అనేది సిస్టంలో ఉంటుంది. దీంట్లో మనం డేటాను స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం డేటా అంతా కూడా ఈ హార్డ్ డిస్క్లో అయితే సేవ్ అవుతుంది. అలాగే డిజిటల్ కెమెరా. సో, డిజిటల్ కెమెరాలో కూడా ఫొటోస్ అవి కూడా సేవ్ అవ్వడానికి మనకి మెమరీ కార్డ్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇందులో కూడా మనకి మెమరీ అయితే కొంతవరకు సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే కాంపాక్ట్ డిస్క్ అంటే CDs. ఇందులో కూడా మనం మ్యాటర్స్ని అయితే సేవ్ చేసుకుంటాం కదా. సో, ఈ మూడిట్లోనూ కూడా మనం మ్యాటర్స్ సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ కీబోర్డ్లో మనం మెమరీని ఏవి కూడా సేవ్ చేసుకునే ఆప్షన్ ఉండదు కదా, అది కేవలం ఇన్పుట్ డివైస్ మాత్రమే. సో, కాబట్టి కీబోర్డ్ అనేది ఉన్న వాటిలో భిన్నమైనది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డీబగ్గింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డాష్. డీబగ్గింగ్ అనేది ఎటువంటి ప్రాసెస్? ఓకే. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. సో, డీబగ్గింగ్ అంటే ఏంటి అంటే చెకింగ్ ఎర్రర్స్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. మనకి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాసినప్పుడు అందులో ఏదైనా తప్పులు ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేయడాన్ని డీబగ్గింగ్ అని చెప్పి పిలవడం అయితే జరుగుతుంది. ఓకే. డీబగ్గింగ్ అంటే సాల్వింగ్ ఎర్రర్. అలాగే బగ్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామింగ్ ఎర్రర్. అంటే ప్రోగ్రామ్లో ఏదైతే తప్పు ఉంటుందో దాన్ని బగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. బగ్ అంటే ప్రోగ్రామింగ్ ఎర్రర్, డీబగ్ అంటే సాల్వింగ్ ద ఎర్రర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ ఎల్లప్పుడూ ఉండేది. ఓకే. కంప్యూటర్కి ఎల్లప్పుడూ ఉండేది ఏమిటి? ఓకే. మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్లో కూడా కొన్ని బిట్స్ అయితే అడిగే అవకాశం ఉంది. బట్ NTPCలో ఎక్కువగా అడుగుతాడు. బట్ గ్రూప్ డీలో కూడా కొన్ని బిట్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్సర్ వచ్చి CPU. కంప్యూటర్లో మనకి ఎక్కువగా ఉండేది మెయిన్ ఐటెం ఏంటి అంటే హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అంటారు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ లేదా హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పి CPUని పిలుస్తారు. ఫుల్ ఫామ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో, కంప్యూటర్కి ఎల్లప్పుడూ ఉండేది ఆల్వేస్ హ్యావ్ ఏ CPU. IP అడ్రస్ రిఫర్ టు డాష్. ఓకే. IP అడ్రస్ రిఫర్స్ టు డాష్ అంటే ఆప్షన్ ఏ న్యూమరికల్ నెట్వర్క్ లేబుల్. IP అడ్రస్ అంటే ఒక న్యూమరికల్ నెట్వర్క్ లేబుల్. ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. IP ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ ద ఫంక్షన్ ఆఫ్ బయోస్ ఈజ్ డాష్. బయోస్ యొక్క ఫంక్షన్ ఏమిటి? ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఇనిషియలైజింగ్ ద సిస్టమ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. సిస్టమ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని ఇనిషియలైజ్ చేయడమే ఈ బయోస్ యొక్క మెయిన్ పని. సో, ఫుల్ ఫామ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రూప్. ఓకే. క్రింది గ్రూప్లో భిన్నమైనది ఏమిటి? డస్ నాట్ బిలాంగ్ టు గ్రూప్. ఓకే. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి ఫైర్వేల్. ఓకే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ముందే ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి. సో, యూనిక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, MS DOS మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే విండోస్ అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమ్. ఈ మూడు కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్. సో, భిన్నంగా ఉన్నది ఈ గ్రూప్కి చెందని ఎలిమెంట్ ఏంటి అంటే ఫైర్వేల్. సో, ఫైర్వేల్ అనేది మనకి సిస్టంలో సెక్యూరిటీ రిలేటెడ్ పర్పస్కి యూజ్ చేయడం జరుగుతుంది. సో, కాబట్టి ఇది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. సో, యూనిక్స్, MS DOS, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి భిన్నమైనది. డస్ నాట్ బిలాంగ్ టు గ్రూప్. సో, ఆప్షన్ డి ఆన్సర్. ఓకే. సో, ఇది మనకి ఇంపార్టెంట్ కంప్యూటర్ బిట్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ NTPC ఎగ్జామ్. మ్యాక్సిమం NTPCలో ఉన్న ప్రీవియస్ కంప్యూటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం జరిగింది. అలాగే అబ్రివేషన్ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ బేసిక్స్ వీడియో కూడా లాంగ్గా చేశాను. సో, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. కుదిరితే మళ్ళీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం అన్నిటితోనూ కూడా ఒక వీడియో అయితే చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. సో, URL యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అన్న ఆన్సర్ మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఫేస్బుక్, వాట్సాప్
వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియా అయితే మీరు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మన వీడియోస్ని అయితే ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే మనకి వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా టెస్ట్ సిరీస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కావాలనుకుంటే ఒకసారి అయితే అక్కడ నుండి మీరు చూడవచ్చు. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.